టీటీడీ గోశాలలో గోవుల మృతి అంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు చిత్తుగా ఓడించినా భూమనకు బుద్ధి రాలేదన్నారు. గోశాల గురించి భూమన మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఒంటిమిట్టను మరో భద్రాద్రిగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు భూమనకు లేదని స్పష్టం చేశారు. అనుకోని సందర్భాల్లో అనారోగ్యం పాలైనప్పుడు జరిగేటువంటి సంఘటనల్ని ఇవాళ భూతద్దంలో చూపించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పణంగా పెట్టి మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ యొక్క అజ్ఞానానికి ఇదొక నిదర్శనం. తల్లి గురించి మాట్లాడుతున్నారు మీరు. మీకు మీ నాయకుడికి తల్లి గురించి విలువ తెలుసా అని అడుగుతున్నా. ఆ తల్లే నేను ఈ తల్లిగా ఎందుకున్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాలని ఏం మాట్లాడుతావు? ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ. ఎన్ని వ్యవస్థలు కుప్పకూలేయో తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో, ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో, ఇంకా మీకు బుద్ధి రాలేదని అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు.